దక్షిణ శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 12 లేదా 13న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్కైమెట్ తెలియజేసింది. ఇదే విషయాన్ని 3 రోజుల క్రితం ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత 2-3 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేశారు. తుపానుగా మారుతుందో లేదో 2-3 రోజుల తర్వాత స్పష్టత వస్తుందని స్కైమెట్ తెలిపింది. ఈ నెల 16-17 తేదీల్లో బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాటి ప్రభావంతో అదే సమయంలో దక్షిణ అండమాన్, దక్షిణ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని స్కైమెట్ తెలియజేస్తుంది. 18 నుంచి 20 తేదీల మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని, రుతుపవనాలు దక్షిణ అండమాన్ పరిసరాల్లో ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. ఈ నెల 14వ తేదీ తరువాత కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా కోమలిని తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఏపీలో ఓవైపు ఎండ, మరోవైపు వాన జల్లులతో విభిన్న వాతావరణం నెలకొంది. ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో 15 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది అని తెలిపింది. శుక్రవారం కడపలో 40.8, నంద్యాల జిల్లా పాణ్యంలో 40.7, పోలవరం జిల్లా విఆర్పురంలో 40.6, పల్నాడు జిల్లా గుర్జాలలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలు జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా కొన్ని జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.